సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని లేదంటే సినీ పరిశ్రమపై ప్రభుత్వ వేధింపులుగా భావించాల్సి వస్తుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ అభిమాన హీరో సినిమా చూడటానికి వెళ్లి రేవతి మృతి చెందటం, ఆమె కొడుకు శ్రీతేజ్ హాస్పిటల్లో చేరటం దురదృష్టకరమని అన్నారు. సినీ పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వం కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో ఆలోచించకుండా ముగింపు పలకాలని కోరారు. బాబు ఆ తొక్కిసలాటలో ఇబ్బంది పడటము, మరి అబ్బాయిని మరి ఇక్కడ అడ్మిట్ చేసినటువంటి సందర్భంలో ఆ అబ్బాయికి ఈరోజు కిమ్స్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ని కూడా అందజేస్తూ ఉన్నారు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు. మరి కొంత సమయం తీసుకుంటుంది కానీ మంచిగా అవుతాడు, బాగా అవుతాడు, నార్మల్ అవుతాడని చెప్తున్నారు. అంటే చూస్తున్నాడు, బట్ మాట్లాడటం లేదు. బాబు చూస్తున్నాడు కానీ ఎవరిని గుర్తుపట్టడం కానీ మాట్లాడటం కానీ లేదు. సో ఇట్ మే టేక్ సమ్ టైం, కొంత టైం పడుతుందని చెప్తారు డాక్టర్లు. సో ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ రోజు వీళ్ళు కూడా సంతోషంగా వారి అభిమానులుగా, ఆ హీరో యొక్క అభిమానులుగా సినిమాకి వెళ్ళాలి, చూడాలనే ఉత్సాహంతో మరి ఆ రోజు ఆ తొక్కిసలాటలో మరి సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరం, బాధాకరం. ఈరోజు తల్లిని కోల్పోయినటువంటి ఇద్దరు చిన్న పిల్లలు, మరి భార్యను కోల్పోయినటువంటి భర్త ఇవాళ ఆ సంఘటనలో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ సినిమా టీం కూడా మరి వారి కుటుంబానికి పూర్తి స్థాయిలో ఆ బాబుకు ట్రీట్మెంట్ అందించడంలో పూర్తి స్థాయి, ఆ బాబు నార్మల్గా అయ్యే వరకు, ఆ తర్వాత ఆ బాబు చదువులకి, ఆ బాబు భవిష్యత్తు కూడా మరి వాళ్ళు అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అంబేద్కర్